to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide, when everything ఫైనల్ గైస్ నేనైతే ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ముందైతే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళి మన డ్రోన్ ఎగిరేసి మనకు అసలు ఎట్లాంటి వ్యూస్ చూపిస్తా. డైరెక్ట్ నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి కింద బండి మీద కలుస్తాను. ఈరోజు అయితే ఈ బండి తీసుకెళ్ళట్లేదు, మమ్మీ బండి ఉంది, మమ్మీ బండి తీసుకెళ్తున్నా ఈరోజు నేను. మన బండి మీద వెళ్తున్నాను. ఇలా సిటీలో ట్రాఫిక్ ఉంటుంది కదా, అందుకే ఇది తీసుకెళ్తున్నా. take me back to a place where I felt at home. Take me back to a day when we weren't alone. Take me back to an age when the world felt small. Way back before we blew it all. Take me back to a place where I felt at home. ఇదే మ్యూజికల్ ఫౌంటైన్, మొత్తం కనిపించేదంతా. ఇది వచ్చేసి ప్రొజెక్టర్, మెయిన్ ప్రొజెక్టర్. ఇది ఇట్లాంటివి రెండు ఉన్నాయి, రెండు కాదు ఇట్లాంటివి 3 ఉన్నాయి మొత్తం. మ్యూజిక్ ప్లే అయినప్పుడల్లా దానికి తగ్గట్టు మొత్తం వాటర్ స్ప్రే అవుతాయి. నేను ఒకవేళ వీలైతే నైట్ వరకు ఇక్కడే ఉండి మీకు వీడియో తీసి పెడతాను, లేదంటే నార్మల్గా వీడియో పెట్టేస్తాను చూడండి నైట్ టైంలోది. ముందైతే మన డ్రోన్ ఎగిరేసి డ్రోన్ షాట్ చూద్దాం. మనం ఇక్కడ నిల్చొని ఎగిరేయలేం, ఇది గార్డెన్ లోపలికి వెళ్ళాలి. ముందైతే ఇక్కడ నుంచి గార్డెన్ లోపలికి వెళ్ళి మన డ్రోన్ ఫ్లై చేద్దాం. నేనైతే లోపలికి వచ్చేసిన. బ్యాక్ సైడ్ ఉంది ఎన్టీఆర్ గారి సమాధి. అసలు కాళ్ళు కాలుతున్నాయి. లోపలికి వేసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే చెప్పులు వేసుకోవద్దు అన్నారు, అందుకే బయటికి వెళ్ళి ఇప్పేసి వచ్చిన. సరే మనం మన డ్రోన్ ఫ్లై చేద్దాం లోపలికి వెళ్ళి. Way back before we blew it all. Too many things going on, I can't keep track of them all. From people dropping a bomb to people putting up walls. I feel like life is on hold, perception stuck in a vault. I know that time can heal all, but how much time till we fall? It's awfully chilly outside when there's no shelter to hide, when everything is a lie. You'll find that out in some time, but when the things on your mind are all considered a crime.
ఫైనల్ గా ఇంతసేపు మనం ట్యాంక్ బండ్ దగ్గరికి ఇక్కడ సైడ్కి వ్యూ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ది స్టాచ్యూ కడుతున్నారు. స్టాచ్యూ దగ్గర పంపిస్తున్నాం, చూద్దాం వ్యూ ఎట్లా వస్తుంది. ఫైనల్లీ గైస్ నేనైతే పార్కింగ్లో కూడా వచ్చేసిన. ఇక నేను మీకు నైట్ వ్యూ చూపిస్తాను ఇక్కడ ఎట్లుంటుంది అని చెప్పి. మనం మోటో బ్లాగ్ చేయట్లేదు కదా, ఇప్పుడు వేద్దాం. మనమైతే ప్రజెంట్ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చినాం. మీకు కానీ డ్రోన్ షాట్స్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఎన్నో ట్రావెల్ వీడియోస్ వస్తాయి మన ఛానల్లో. కొద్దిసేపు అయితే నేను ట్యాంక్ బండ్ కిట్ సైడ్ అయినా ఏంటంటే ఒకసారి ఒక డ్రోన్ షాట్ తీసుకుందామని చెప్పి. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది, అందుకే ఇక్కడ ఆయన ఒకసారి డ్రోన్ ఎగరేస్తా చూడండి. ఇది చూడండి, ఇక్కడ రియల్ ఆర్మీ ట్యాంక్ ఉంది. ఇది రియల్ ఆర్మీ ట్యాంక్. ఇదైతే ఖతర్నాక్ ఉంది అసలు, నేను ఎప్పుడు చూడలే అసలు. ఇండియన్ ఆర్మీ వాళ్ళది కదా. ఇది ఎక్కడంటే మనం కార్గిల్ వెళ్ళినాం అనుకోండి, అక్కడ కనిపిస్తుంది మనకు మ్యూజియం బయట. మళ్ళీ ఇక్కడ మొత్తం మెటల్ ఉంది. నేనేంటంటే బండి ఆపేసి డైరెక్ట్ దిగొచ్చి తీసుకొస్తున్నా, ఎందుకంటే మెయిన్ రోడ్ కదా. సరే బయలుదేరదాం. Azul.
ఫైనల్ గైస్ నేనైతే డ్రోన్ షాట్స్ అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఎక్సలెంట్ ఉంది. ఈ వ్యూ కానీ మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇట్.